హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కాకరకాయ పులుసు అండి. ముందుగా పావు కేజీ కాకరకాయలను విత్తనాలు తీసేసి కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం నాననిచ్చిన తర్వాత నీరంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు గింజలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పిండిన కాకరకాయలను కూడా వేసేసుకొని కొంచెం మగ్గినాక ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మరిగివ్వాలి. మరిగించిన తర్వాత కొంచెం ఒక బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది మొత్తము బాగా మరగనివ్వాలి. మరిగించిన తర్వాత లాస్ట్ ఫైనల్గా మనము కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, కాకరకాయ పులుసు వేడివేడిగా అన్నంలో చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.